శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు పారాలింపిక్స్ బ్రాంజ్ మెడల్ విన్నర్ దీప్తి జీవన్జీ. ఆమెకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. పారాలింపిక్స్ లో 400 మీటర్ల T20 విభాగం ఫైనల్స్ లో 55.82 సెకండ్లలో రేస్ ను కంప్లీట్ చేసి కాంస్య పతకం గెలిచారు. ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ కి ఇదే తొలి ఒలింపిక్ మెడల్. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో జన్మించిన దీప్తి జీవన్జీ జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రికార్డు సృష్టించింది. చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి ఖమ్మం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్లో దీప్తిని చూసిన కోచ్ నాగపురి రమేష్ హైదరాబాద్కు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. సార్ మేము మన దేశానికి మెడల్ తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ మేము గోల్డ్కు ఎక్స్పెక్ట్ చేసినాం. పాపకు కొంచెం వాతావరణం అనుకూలించక కొద్దిగా ఫీవర్ వల్ల పాప బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. అయినా మేము సంతోషపడతాను. మన దేశానికి ఇంత మంచి పేరు తెచ్చి మేము అన్నందుకు మాకు కూడా ఇంత పేరు ఉన్నందుకు మేము కూడా చాలా గౌరవపడతాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు పారాలింపిక్స్ బ్రాంజ్ మెడల్ విన్నర్ దీప్తి జీవన్జీ. ఆమెకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. పారాలింపిక్స్ లో 400 మీటర్ల T20 విభాగం ఫైనల్స్ లో 55.82 సెకండ్లలో రేస్ ను కంప్లీట్ చేసి కాంస్య పతకం గెలిచారు. ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో జన్మించిన దీప్తి జీవన్జీ జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రికార్డు సృష్టించింది. చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి ఖమ్మం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్లో దీప్తిని చూసిన కోచ్ నాగపురి రమేష్ హైదరాబాద్కు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక పేరు తెచ్చిన దీప్తి దేశానికి పేరు తెచ్చింది కాబట్టి నాకు చాలా గర్వకారంగా ఉంది. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మా అమ్మాయి అంటే గోల్డ్ కొట్టేదానికే మూవ్ అయింది, కానీ ఆమె సహకరించలేదు. హెల్త్ ప్రాబ్లం బాగలేక ఇక బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. అయినా మాకు ఆడికే సంతోషించాలి. సహకారం అంటే గవర్నమెంట్ ఒక జాబ్ కావాలి మా అమ్మాయి. గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం జాబ్ ఇవ్వాలని Medical.